నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం ఎప్పుడు ఓడిపోతామా, మనం ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వారే ఎదురు చూస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో అక్కినేని అఖిల్ విషయమే. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న అఖిల్కి మొన్నటిదాకా ప్రాపర్ సక్సెస్ లేక చేసిన 6 మూవీస్ ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దురద మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. సంతానానికి కావలసిన స్పర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 91541 91959 91541 91969. కానీ తన తండ్రి నాగార్జున మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా కొడుకుని సక్సెస్ చేయాలని తాజాగా లెనిన్ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేపించగా, ఈ మూవీని మురళీ కిషోర్ డైరెక్ట్ చేయగా జూలై 10న ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన లెనిన్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అఖిల్ యాక్టింగ్ స్కిల్స్ కి ఫిదా అవుతూ 6 రోజుల్లోనే 70 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తుంది. అలా తన కెరియర్ లో సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అఖిల్ కి ఈ చిత్రం భారీ బ్రేక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ సాధించిన ఆనందంలో చిత్ర యూనిట్ గుంటూరులో అభిమానుల సమక్షంలో సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించగా ఈ వేదికపై అఖిల్ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. గత 3 ఏళ్లుగా తన కెరియర్ లో ఎన్నో ఒడిదొడుకులు, అపజయాల్ని ఎదుర్కొన్నాడని, తనకి తీవ్రమైన బాధలున్నా ఆ సమయంలోనే తన భార్య జైనత్ తన వెన్నంటే నిలబడిందని, అలాంటి భార్య దొరకడం తన అదృష్టమని, ఆమెను ఇంట్లో బంగారు తల్లి అని ముద్దుగా పిలుచుకుంటాడని, తను మానసికంగా కృంగిపోయిన ప్రతిసారి తనకి ఒక గైడెన్స్ ఇస్తూ ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, తన జీవితంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ భార్యకి కృతజ్ఞతలు తెలిపిన అఖిల్ ఈ సందర్భంగా తన తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. లెనిన్ సినిమా విడుదలయ్యాక జరిగిన ఒక ఈవెంట్ లో అఖిల్ తన తండ్రిని గట్టిగా హక్ చేసుకోగా ఆ క్షణంలో గత 10 ఏళ్లుగా తన మనసులో అణుచుకున్న ఎమోషన్స్ అన్ని ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటికి తెచ్చాడు. ఇక ఇన్నేళ్ల తన ప్రయాణంలో తనకి హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా తన తండ్రి తనని ఒక్కసారి కూడా తిట్టలేదని, ఏనాడు నిరుత్సాహపరచలేదని, తను ఒక తండ్రిగానే కాకుండా మంచి స్నేహితుడిగా తోడుగా నిలిచాడని, అక్కినేని అభిమానులకి ఒక మంచి సినిమా అందించాలనే కసితో లెనిన్ బాధ్యతల్ని తన తండ్రి తన భుజంపై వేసుకొని నడిపించారని, తనకెప్పుడు ఆయనే సర్వస్వమని, హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నిరంతరం తనకి అండగా నిలబడుతున్న అక్కినేని అభిమానులు దక్కడం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి నిస్వార్థమైన అభిమానం దొరకదని, ఫ్యాన్స్ కోసమైనా తాను ఖచ్చితంగా హిట్ కొట్టాలని జైనత్తో ఎప్పుడూ చెబుతుండేవాడని, తనని నమ్మిన ప్రేక్షక దేవుళ్ళకి ఒకటే మాట చెబుతున్నాడని, ఈ విజయాన్ని చూసుకొని తాను కాలరెగరేసుకొని సక్సెస్ సాధించనని గర్వపడనని, తన కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైందని, ఇక పైన తాను చేయాల్సిన యుద్ధాన్ని అత్యంత ప్రశాంతంగా పకడ్బందీగా చేస్తానని చెప్పగా ఇతని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక ఇదిలా ఉంటే అఖిల్ ని ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అయ్యగారు అని పిలుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. గతంలో అక్కినేని ఫ్యామిలీ వీరాభిమాని నాగరాజు దేనికైనా అయ్యగారే కరెక్టు, అఖిలే నెంబర్ 1, ఏదైనా అఖిల్ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు అంటూ మాట్లాడిన వీడియో అప్పట్లో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అప్పటి నుంచి అందరూ అఖిల్ ని అయ్యగారు అని పిలవడం మొదలెట్టారు. ఇక అఖిల్ కూడా దాన్ని ట్రోల్ గా తీసుకోకుండా తన అభిమాని పెట్టిన పేరుని పాజిటివ్ గా తీసుకొని అతన్ని కలవాలంటూ చెప్పగా ఆ వీడియో అన్ని చోట్ల హల్చలైంది. ఇక లేటెస్ట్ గా గుంటూరులో జరిగిన లెనిన్ మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ తర్వాత అఖిల్ నాగరాజుని తన క్యారవాన్ లోకి పిలుచుకోగా నాగరాజు లోపలికి అడుగు పెట్టగాని అఖిల్ కాళ్ళ మీద పడిపోవడంతో అందుకు అఖిల్ అలా చేయొద్దు అని ప్రేమగా హక్ చేసుకొని ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా, మనం హిట్ కొట్టామనగా అతను ఎమోషనల్ అయ్యాడు. మళ్ళీ ఇంకో హిట్ కొడదామని అఖిల్ అంటూ తన భార్య జైనత్ ని నాగరాజ్ కి పరిచయం చేయగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ వచ్చి 3 సంవత్సరాలు అవ్వగా ఈ గ్యాప్ లో మూవీస్ ఎందుకు చేయలేదని క్వశ్చన్స్ రైజ్ అవ్వడంతో ఈ ప్రశ్నలకి రిప్లై ఇచ్చిన అఖిల్ ఏజెంట్ రిలీజ్ అయిన 3 నెలల తర్వాత తను ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డాడని, ఆ ప్రమాదంలో గాజు ముక్కలు ఎడమ చేతికి గుచ్చుకోవడంతో చాలా పెద్ద గాయం తగిలిందని, ఆ గాయం కారణంగా ఎడమ చేతి వేళ్లకి 2 సర్జరీలు జరగగా ఆ ఆపరేషన్ లో మొత్తం 48 కుట్లు పడ్డాయని, అలా గాయం ఎక్కువగా అవడంతో 8 నెలలు బరువులు కూడా ఎత్తలేకపోయాడని, ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలల సమయం పట్టిందని, అందుకే సినిమాలకి 3 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని, కానీ ఈ గ్యాప్ కారణంగా అభిమానులు తనపై కోపంగా ఉన్నారని తనకి తెలుసని,
ఇకపై ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకుంటానని అభిమానులకి మాటిస్తూ మళ్ళీ గ్యాప్ వస్తే మా ఇంటికి వచ్చేయండి అని చెప్పగా అఖిల్ గాయం గురించి తెలిసి అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ఇక ఈ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో నాగార్జున మాట్లాడుతూ కొడుకేదైనా చేస్తే అది తండ్రికి ఎంత ముఖ్యమో ఈ లెనిన్ సినిమా తనకి అంతే ముఖ్యమని, ఏ తండ్రైనా బిడ్డ బాగుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడని, ఆ బిడ్డకి సక్సెస్ వచ్చినప్పుడు అదే హ్యాపీనెస్ ఉంటుందని, తను ఇంత ఇన్వాల్వ్ అయి చేసిన చివరి సినిమా మనమని, అది కేవలం తండ్రి గారి కోసం చేశాడని, ఆయన తన తండ్రి అయితే అఖిల్ తన బిడ్డని, అందుకే అఖిల్ కోసం స్టోరీ నుండి అన్నింటిలోనూ దగ్గరుండి ఇన్వాల్వ్ అయ్యాడని, సినిమా గురించి ఎప్పటికప్పుడు డైరెక్టర్ తో మాట్లాడుతూనే ఉండేవాడని, ఏ తండ్రైనా తన బిడ్డ సక్సెస్ అవ్వాలని కోరుకుంటారని, అలాగే తను కూడా ఒక తండ్రిగా కొడుకు కోసం ఏం చేయాలో అది చేశాడని చెప్పగా, కొడుకు సక్సెస్ కోసం నాగార్జున పడిన కష్టాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకుని విడిపోయాక కూడా ఇప్పటికీ అఖిల్ సమంత మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక 3 ఏళ్ల తర్వాత లెనిన్ తో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి సమంత విషెస్ ని తెలియజేస్తూ ఫస్ట్ డే టాక్ సూపర్ హిట్ ని సొంతం చేసుకుందని, లెనిన్ టీమ్ కి ముఖ్యంగా అఖిల్ కి ఆల్ ద బెస్ట్ అని చెప్పగా, అఖిల్ కూడా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా హిట్ అయిన నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ మూవీ కాన్సెప్ట్ తనకి ఎంతో బాగా నచ్చిందని, ఒక అమ్మాయి మంచి ఇంటికి కోడలుగా వెళ్లి వారందరితో బంగారం అనిపించుకోవాలనే అంశంతో పాటు పవర్ఫుల్ యాక్షన్ ని చూపించడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని, ముఖ్యంగా ఒక మహిళ పాత్రతో ఆ స్టార్ యాక్షన్ సీన్స్ ని చేయించడం అద్భుతమని, సమంత తన పాత్రలో చాలా బాగా నటించారని చెప్పడంతో వీరిద్దరి బాండింగ్ చూసి వీరి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఎప్పుడైతే సమంత రెండో పెళ్లికి ముందు చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయి పెళ్లి తర్వాత తను నటించిన మా ఇంటి బంగారం హిట్ అయిందో, ఇమీడియట్ గా తను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చింది. ఇక సమంత బాటలోనే అఖిల్ కి కూడా ఇన్నాళ్ళు మూవీస్ సక్సెస్ కాకపోవడంతో ఫ్యామిలీని ప్లాన్ చేయలేదని, ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో హిట్ అందుకున్న వేళ విశేషం మరియు తన జీవితంలోకి తన భార్య జైనత్ రావడంతో ఆ హిట్ తో పాటు త్వరలోనే గుడ్ న్యూస్ ని కూడా చెప్పబోతున్నట్లు వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ అవుతున్నాయి. అందుకు తోడు గుంటూరు సక్సెస్ మీట్ లో పాల్గొన్న అఖిల్ భార్య బేబీ బమ్ తో కనిపించడంతో ఆ వీడియోస్ ఫోటోస్ ని చూసి అక్కినేని అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఆ గుడ్ న్యూస్ ని చెప్తారా అని ఆతృతగా ఎదురు చూస్తూ అఖిల్ కి తన భార్యకి విషెస్ ని తెలియజేస్తున్నారు. ఇక అలా ఎప్పుడైతే అఖిల్ లెనిన్ మూవీతో హిట్ కొట్టాడో, ఇతనికి పెద్ద బ్యానర్స్ నుండి పెద్ద డైరెక్టర్స్ నుండి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం యూవి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక భారీ పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాకి సైన్ చేయగా, ఆ మూవీని కొత్త డైరెక్టర్ డైరెక్షన్ చేస్తుండడం, అలా ఆ మూవీకి ధీరా అనే టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత టాలీవుడ్ టాప్ కమర్షియల్ డైరెక్టర్ అయిన అనిల్ రావుపూడి దర్శకత్వంలో అఖిల్ ఒక ప్రాజెక్ట్ చేసేందుకు కూడా స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక అఖిల్ సోలో హీరో ప్రాజెక్ట్స్ తో పాటు సినీ వర్గాల్లో మరో సంచలన వార్త కూడా తెగ హల్చల్ అవుతుంది. అక్కినేని 3 తరాల హీరోలు కలిసి నటించిన మనం చిత్రం ఎలాంటి క్లాసికల్ గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు ప్రచారం గట్టిగా సాగుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వగా త్వరలోనే సెట్ పైకి వెళ్తున్నట్లు సమాచారం. మీరు అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎంత కష్టంలో ఉన్నా సరే నీ కన్నీళ్ళని బయటికి రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. ఇది ఫోక్స్ అఖిల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ more interesting videos, please subscribe to CR Voice. Thank you.